నిన్న ఇక అసెంబ్లీలో విద్యుత్ సంబంధించినటువంటి వ్యవహారం మీద అట్టుడికిపోయింది. అటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక రేవంత్ రెడ్డి నిన్న మొత్తం వన్ మ్యాన్ షో చేసిండు అసెంబ్లీలో. గత ప్రభుత్వం 24 గంటల కరెంటు మేమే ఇచ్చినాం, చాలా గొప్పగా ఇచ్చినాం, అసలు ఈ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేసింది మేము 24 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ ఇస్తలేదు అని చాలా రోజులుగా బీఆర్ఎస్ బాగా ప్రచారం చేస్తున్న విషయం మనకు తెలిసిందో. సో దీని మీద నిన్న రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. అసలు 24 గంటల కరెంట్ ఇవ్వడానికి కేసీఆర్కి ఏ సంబంధం లేదు, మొత్తం విద్యుత్ కొనుగోళ్లలో ఆయన భారీ అక్రమాలకు పాల్పడ్డాడు. 24 గంటల విద్యుత్ రావడానికి సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కారణం అంటూ నిన్న ఇక సవివరంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్కు సంబంధించిన వ్యవహారం మీద సుదీర్ఘంగా ప్రసంగించి దానికి సంబంధించిన వివరాలను మొత్తం తెలియజెప్పారు. సో దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. యాదాద్రి ప్లాంట్లో 15,000 కోట్ల దోపిడీ, భద్రాద్రి ప్లాంట్లో 2,500 కోట్లు మింగింది ఎవరో. దొరికినందుకే కమిషన్ రద్దు చేయాలంటున్నారు. సుప్రీంకోర్టు కమిషన్ను కొనసాగించమని చెప్పింది. కమిషన్లకు కక్కుర్తిపడే ఇండియా బుల్తో ఒప్పందం. బీహెచ్ఈఎల్ నుంచి బినామీలకు సబ్ కాంట్రాక్టులు. బీఆర్ఎస్ అబద్ధాలు ఆపకపోతే నిజాలు చెప్తా. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. తక్కువ సమయంలో చేసేందుకు బెల్కి ఇచ్చాం, ఆదాయానికి ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచన అంటూ జగదీష్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారంటూ హరీష్ రావు. ఇక 30,000 మంది టీచర్లతో 2న ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలతో 4న ఆయన భేటీ కాబోతున్నారు. ఇక ప్రముఖ సంస్థకి సి నారాయణ రెడ్డి పేరు పెట్టబోతున్నట్టుగా కూడా ఇక ఆయన జయంతి సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇక ఇవన్నీ నిన్న జరిగినటువంటి పరిణామాలు. విద్యుత్కి సంబంధించిన అవకతవకల మీద కమిషన్ ఏమని కోరింది బీఆర్ఎస్ వాళ్ళే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వద్దంటున్నారు, దాని మీద సుప్రీంకోర్టుకు పోయి అక్కడ ఎందుకు మార్పించుకున్నారు చైర్మన్ని అనేది నిన్న రేవంత్ రెడ్డి సంధించినటువంటి ప్రశ్న. సో అంతేకాకుండా మొత్తం దోపిడీ జరిగింది. యాదాద్రి ప్లాంట్లోనేమో 15,000 కోట్ల దోపిడీ, ఇక భద్రాద్రి ప్లాంట్లో 2,500 కోట్ల దోపిడీ జరిగిందనేది ఆరోపించింది. ఇక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 15,000 కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులోనూ మెగావాట్కు 2.5 కోట్ల చొప్పున అంచనా పెంచి మొత్తంగా 2.5 కోట్లు దిగమింగింది ఎవరో లెక్క తేలాలన్నారు. దొరికిపోతామని అర్థమైనందునే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ కమిషన్ను రద్దు చేయాలంటూ కోరారని ఆరోపించారు. కానీ విచారణ అనంతరం సుప్రీంకోర్టు కమిషన్ను కొనసాగించాల్సిందిగా స్పష్టం చేసిందని తెలిపారు. సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే ఇప్పటికే చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుంది, జ్యుడిషియల్ విచారణ మేము అనలేదు. ఇదే సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, విచారణకు ఆదేశం ఇవ్వాలని కోరారు. దీంతో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం, యాదాద్రి 260x4 సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం, దీనన్నింటినీ అడిగితేనే మేము విచారణకు ఆదేశించడం. ఇప్పుడు విచారణకు ఆదేశించినాక దాని మీద ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అనేది ముఖ్యమంత్రి సంధించిన ప్రశ్న. ఇక నిన్న శాసనసభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగదీష్ రెడ్డి మీద కూడా ఇక డైలాగ్ వార్ నడిచిందని చెప్పొచ్చు. 3 హత్య కేసుల్లో జగదీష్ రెడ్డి నిందితుడు, బంకులో దొంగతనం కేసు కూడా ఉన్నాయన్న మీద జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారంటూ జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక మరో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా అసలు కేసీఆర్ సభకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఆయన బడ్జెట్ రోజు ఒకరోజు వచ్చిండు, కూర్చున్నాడు, ఆ బడ్జెట్ ప్రసంగం విని ఆ తర్వాత వెళ్ళి మీడియా ముందు మాట్లాడిన తప్ప అసెంబ్లీలో కనీసం ఒక్కరోజు కూడా ఆయన కూర్చొని మాట్లాడతలేడు. అట్లాంటిటప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి అనేది రాజగోపాల్ రెడ్డి ప్రశ్న. ఇక మీకు మేమే ఎక్కువ, నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా, మంత్రి వెంకటరెడ్డికి జగదీష్ రెడ్డి సవాల్. అర్ధరాత్రి దాటిన అసెంబ్లీ, 15 గంటలకు పైగా బడ్జెట్ పైన చర్చ. సో ఇక నిన్న సుదీర్ఘంగా బడ్జెట్ మీద చర్చ జరిగింది. దాదాపు 15 గంటలకు పైగా ఈ బడ్జెట్ మీద కంటిన్యూగా చర్చ జరుగుతూనే ఉంది. ఇక ఇదొక వార్త.